బోరుగడ్డ జోరుగడ్డ ఏం గడ్డ? బోరుగడ్డ. జోరుగడ్డ కాదు కదా. మీరందరూ ఈరోజు బోరుగడ్డ 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 అంటున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు మీరు చెప్పి ఆయనకు ఉన్నప్పుడే నేను అధికారంగా దూరంగా జరిగిన తర్వాత నన్ను ఫోన్లో దారుణంగా తిట్టిన తర్వాత 3 రోజులకి ప్రకృతి దేవుడి స్క్రిప్టు ప్రకృతి రెండు వారికి గుణపాఠం చెప్పాయి. గుర్తుందా? మర్చిపోయారండి. మరి ప్రకృతి దేవుడు గుణపాఠం చెప్పే ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీరు చెప్పే వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసిన 72 గంటల్లో పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయో పాపం బోరుగడ్డ మీడియా ముందుకు వచ్చి 72 గంటల ముందు నెల్లూరుకు వచ్చి నన్ను నా తమ్ముడిని కట్టేసుకుని బండి కట్టుకుని పోతానని చెప్పిన వ్యక్తి 72 గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరు 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 నడుస్తా ఓ అమ్మా నా మీద దాడి జరిగింది, నెల్లూరు నుంచి వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరం కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేకుంటే ఎవరినెవరు ఏం చేయబడలే. దేవుడి స్క్రిప్టు ప్రకృతి రెండు సైన్స్. ఇంకెవరు అన్నారు ప్యాకాట. ఇది ప్యాకాట్లో డిగ్రీలు సాధించిన వాళ్ళకి ఉద్యోగాలు ఒకటి. ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఒక్క సంతకంతో నారా లోకేష్ గారు ఇస్తే జీర్ణించుకోలేక కడుపు మంటతో రకరకాల భాష రకరకాల విన్యాసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటల్ని వారి విజ్ఞతగా వదిలేస్తూ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పేకాటలో గెలిచిన వాళ్ళకి టీచర్ ఉద్యోగం ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే ఇద్దోనయ్యా ఈయన పేకాట్లో గెలిచాడు కాబట్టి టీచర్ ఉద్యోగం ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుజువు చేస్తే వారు రుజువు చేసిన గంటలోపు నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని బహిరంగ ప్రకటిస్తూ ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇది సవాల్ అనుకుంటారా, సూచన అనుకుంటారా, విజ్ఞప్తి అనుకుంటారా, మీ ఇష్టం. పేకాటలో గెలిచిన వ్యక్తులకి, పేకాటలో మెడల్ సాధించిన వ్యక్తులకి, పేకాటలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులకి ఫలాని వ్యక్తికి టీచర్ ఉద్యోగం ఇచ్చారు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తాను శాసనసభ సభ్యత్వానికి. సాధారణంగా నాకు సవాళ్ళు విసిరే అలవాటు లేదు, అందుకే దీన్ని సవాల్ అంటాంలే. నా అభ్యర్థన అంటున్నా. నా అభ్యర్థన ఎవరైనా సరే అభ్యర్థనగా స్వీకరిస్తారా, సవాల్గా స్వీకరిస్తారా, విజ్ఞప్తిగా స్వీకరిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీ ఇష్టం, రుజువు చేయండి. సార్ నా కంటెంట్ పోతుంది సార్, మళ్ళీ నా అభివృద్ధి కార్యక్రమం కంటెంట్ నేను దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు అంతేనా? ప్రామిస్ పక్కా? ఓకే సార్. సార్ ఒక్క మాట సార్, ఒకే ఒక మాట. ఆఖరికి టీచర్ ఉద్యోగాల్ని అడ్డుకోవాలని 300 కేసులు హైకోర్టులో వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెడితే హైకోర్టు సైతం వీళ్ళని చివాట్లు పెట్టి వీళ్ళకి నెత్తిన మొట్టికాయలేసి బహిరంగంగా ఆ విషయం అందరం చూస్తే అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మార్పు రాలేదంటే మనం ఏం చేయలేం. సార్ ఒక్క మాట సార్, ఒకే ఒక మాట.
పక్కా ఓకే సార్ ఓకే. లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా? ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 24 నాటికి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానితో 3 ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేస్తే ఒక అద్భుత రాజధాని చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా? పోలవరాన్ని పనులు జరగకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా? తాము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని చెప్పని. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. బై బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల భావితరాలకి మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు వారు చేసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరోపక్క రాష్ట్రంలో వాడవాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదని మనం చేస్తాం. గత వైసీపీ పాలనలో మీకు బోరుగడ్డ అనిల్కి జరిగినటువంటి ఒక విషయం రాష్ట్రంలో కూడా సంచలనం కలిగింది. అటువంటి బోరుగడ్డ అనిలే ఈరోజు వైసీపీ ఆఫీస్ ముందు చేరి నాకు అన్యాయం జరిగిందని చెప్పినట్టు వైసీపీ వాడుకుని వదిలేస్తానని చెప్పడానికి ఇటువంటి కారణంగా చెప్పచ్చు. దాని గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోలేను రాజేష్ గారు. ఆ అంశం గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోలేను. కానీ మీరందరూ ఈరోజు బోరుగడ్డ, జోరుగడ్డ, ఏం గడ్డ? బోరుగడ్డ, జోరుగడ్డ కాదు కదా. మీరందరూ ఈరోజు బోరుగడ్డ అంటున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు మీరు చెప్పి ఆయనకు ఉన్నప్పుడే, నేను అధికారంగా దూరంగా జరిగిన తర్వాత, నన్ను ఫోన్లో దారుణంగా తిట్టిన తర్వాత 3 రోజులకి ప్రకృతి, దేవుడి స్క్రిప్టు, ప్రకృతి 2 వారికి గుణపాఠం చెప్పాయి. గుర్తుందా? మర్చిపోయారండి. మరి ప్రకృతి, దేవుడు గుణపాఠం చెప్పే ఆ రోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మీరు చెప్పే వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసిన 72 గంటల్లో పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయో పాపం బోరుగడ్డ మీడియా ముందుకు వచ్చి 72 గంటల ముందు నెల్లూరుకు వచ్చి నన్ను, నా తమ్ముడిని కట్టేసుకుని బండి కట్టుకుని పోతానని చెప్పిన వ్యక్తి 72 గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరు నడుస్తా, ఓ అమ్మా నా మీద దాడి జరిగింది, నెల్లూరు నుంచి వచ్చారు. అందుకే ప్రతి ఒక్కరం కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. లేకుంటే ఎవరిని ఏం చేయబడలే. దేవుడి స్క్రిప్టు, ప్రకృతి 2 సైన్స్. ఇంకెవరు అన్నారు ప్యాకాట్లో డిగ్రీలు సాధించిన వాళ్ళకి ఉద్యోగాలు. ఒకటి ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. వేల మందికి టీచర్ ఉద్యోగాలు
ఒక్క సంతకంతో నారా లోకేష్ గారు ఇస్తే జీర్ణించుకోలేక కడుపు మంటతో రకరకాల భాష, రకరకాల విన్యాసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటల్ని వారి విజ్ఞతగా వదిలేస్తూ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పేకాటలో గెలిచిన వాళ్ళకి టీచర్ ఉద్యోగం ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే, ఇద్దోనయ్యా ఈయన పేకాట్లో గెలిచాడు కాబట్టి టీచర్ ఉద్యోగం ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుజువు చేస్తే, వారు రుజువు చేసిన గంటలోపు నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని బహిరంగ ప్రకటిస్తూ ఉన్నా. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇది సవాల్ అనుకుంటారా, సూచన అనుకుంటారా, విజ్ఞప్తి అనుకుంటారా, మీ ఇష్టం. పేకాటలో గెలిచిన వ్యక్తులకి, పేకాటలో మెడల్ సాధించిన వ్యక్తులకి, పేకాటలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులకి ఫలాని వ్యక్తికి టీచర్ ఉద్యోగం ఇచ్చారు, రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తాను శాసనసభ సభ్యత్వానికి. సాధారణంగా నాకు సవాళ్ళు విసిరే అలవాటు లేదు, అందుకే దీన్ని సవాల్ అంటంలే, నా అభ్యర్థన అంటున్నా. నా అభ్యర్థన ఎవరైనా సరే అభ్యర్థనగా స్వీకరిస్తారా, సవాల్గా స్వీకరిస్తారా, విజ్ఞప్తిగా స్వీకరిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీ ఇష్టం, రుజువు చేయండి. సార్ నా కంటెంట్ పోతుంది సార్, మళ్ళీ నా అభివృద్ధి కార్యక్రమం కంటెంట్ మీరు నేను దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు అంతేనా? ప్రామిస్ పక్కా? లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా? ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 24 నాటికి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానితో 3 ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేస్తే ఒక అద్భుత రాజధాని చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా? పోలవరాన్ని పనులు జరగకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా? తాము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని చెప్పని. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, బై బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల భావితరాలకి, మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు వారు చేసుకోవాలి. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరోపక్క రాష్ట్రంలో వాడవాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో, అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదని మనం చేస్తాం.